హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను గార్డెన్లో టమాటాలు ఉన్నాయేమో కోద్దామని చెప్పి వచ్చాను. కానీ ఇవి చక్కటి కొంచెం కొంచెం కలర్లోనే వచ్చినాయి, కానీ బాగున్నాయి. చూడండి, ఇక్కడ వంకాయ పూత కూడా బాగుంది కదా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తెల్ల వంకాయ వస్తుందని. వైట్ కలర్ వంకాయ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టమాటోస్ లాస్ట్ టైం అయితే నేను 4 టమాటోస్ హార్వెస్ట్ అయితే చేశాను. అది లాస్ట్ వీడియోలో మీకు పంపించాను కూడాను. ఇవి నేను కావాలని వేసినవి కాదు, కిచెన్ వేస్ట్లో వస్తే కిచెన్ వేస్ట్లో ఒక్కొక్క కుండీల్లోని మొక్కలు వచ్చేస్తున్నాయి. ప్రతి కుండీలోనూ కూడా మొక్కలు వచ్చినాయి అనమాట. నేను వీటిని తీసి సపరేట్గా చిన్న గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి సపరేట్గా వేసాను. కానీ ఎలా కాస్తాయో లేదా అని అనుకున్నాను, కానీ బాగానే కాస్తున్నాయి. చూద్దాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టమాటాలు అయితే సరిగ్గా కనిపించలేదు కదా, మనకి సరిగ్గా లేవు, 2 ఉన్నాయి, సరిగ్గా పండలేదు. కానీ చూసారా, ఇది గుర్తుపట్టారా మీరు? లాస్ట్ టైము 1 మంత్ బ్యాక్ పొటాటో వేసామండి, గుర్తుందా? డిసెంబర్ నెలలో. దీనికి మట్టి లూజ్గా ఉండాలంట, కానీ లూజ్గానే ఉన్నది మట్టి. ఓకే, అసలు పొటాటోస్ వచ్చినాయో లేదో. ఇందులో కొమ్మలు అయితే అన్ని లాగ్గానే వచ్చేసింది. ఇందులో కొమ్మలు మొక్కలు అయితే అన్నీ చనిపోయినాయి. అసలు చూద్దాం ఇందులో పొటాటోస్ వచ్చినాయో లేదో, రండి. ఓకేనండి, దీంతో గుచ్చుతున్నాను కానీ వెళ్ళట్లేదు. ప్లస్ నాకు ఎక్కడ దుంప తగులుతున్నట్టు అనిపించట్లేదు. అసలు వస్తుందా రాదా అని చెప్పేసి వేసాను. బంగాళదుంప ఇది దుంపలా ఉంది, రాడు. సరే, వస్తుందా రాదా అని వేసాము. అసలు వస్తే కనుక మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాము, రాకపోతే మనం ఏం చేయలేము ఇంకా. ఓకే అండి, ఇవైతే మొక్క అయితే చాలా గ్రీన్ కలర్ గ్రీనిష్గా వచ్చింది, చాలా బాగుంది. కానీ ఇది చచ్చిపోయేసరికి వచ్చేసాయేమో అని అనుకున్నాను నేను. చూద్దాము. వారెవ్వా, వచ్చిందండి బంగాళదుంప, పొటాటో. ఓకే, తయారైంది. ఒక్క దుంప అయితే దొరికిందండి చేతికి, హ్యాపీ. చాలా చిన్న దుంప, మరి లోపల ఇంకెంత దుంపలు ఉన్నాయో మనకు చూడలేదు. కానీ చూద్దాం ఇప్పుడైతే. దీన్ని ఇలా తవ్వి తీసుకునే అయ్యయ్యో, ఇది బంగాళదుంపనే, చిన్నది. అసలు మరి దీనికి ఎంత టైం పడుతుందో నాకు తెలీదు, కానీ మొక్కలన్నీ చనిపోయినాయి కదా, ఎండిపోయినట్టు అయిపోయినాయి అని చెప్పేసి నేనైతే తీసేసాను. సరే చూద్దాము. చిన్నగా ఉండిపోయింది, మరి అది మట్టి ఎలా ఉంచేస్తే ఇంకా ఎదిగినేమో. అయ్యయ్యో, మనకు తెలియలేదు ఎన్ని రోజుల తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలి, ఎన్ని రోజుల తర్వాత తవ్వాలనేది అయితే మనకు తెలియలేదు. చూద్దాం ఉండండి. ఇదంతా మట్టి కింద అయితే వేసేద్దాం మనం. ఓకే, ఇదొక దుంప. లేదండి, 2 దుంపలు అయితే వచ్చినాయి మనకి. ఎన్ని మొత్తం 4, 6 ఎన్నో పెట్టాను, వాటికి 2 దుంపలు అయితే స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అవుతున్నాయి 2 దుంపలే ఉంది, ఎక్కువే వస్తున్నాయి. కాకపోతే వీటిని ఒక 4 నెలలు 5 నెలలు ఉంచాలో లేకపోతే ఒక 6 మంత్స్ ఉంచాలో మనకు తెలియదు. కానీ మొక్క అయితే చనిపోయిందని చెప్పి నేను తీసేసాను. ఈ ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉంచితే కనుక దుంపలు పెద్దవి అవుతాయేమో. అబ్బో, వచ్చినాయి, బాగానే వచ్చినాయి మనకి. ఓ మై గాడ్, ఇది వేస్తే ఎలా వేయాలో చూసుకోవాలి అయితే ఈసారి. మనం సరదాగా చేసింది, సీరియస్గా అయితే వచ్చినాయి దుంపలు. పొటాటో మొక్క స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి
నేను వాటిని కట్ చేసి ఎక్కడ అయితే స్టార్ట్ అవుతుందో ఆ చిన్న మొక్క కట్ చేసి పెట్టాను అంతే. కానీ మొక్కలు అయితే బాగా వచ్చినాయి, చాలా అంటే చాలా చాలా గ్రీన్గా వచ్చాయి. బాగా వస్తుంది కదా అని అనుకున్నాను. కానీ దీనికైతే మట్టి లూజ్ మట్టి వేయాలంట. మనమైతే మామూలు మట్టిలోనే వేసేసాను నేను. ఓకే, నెక్స్ట్ టైం అయితే మనం ఇంకా బాగా ట్రై చేద్దాము. పొటాటోస్ అండి, మనకి బుల్లి పొటాటోస్ వచ్చినాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయో నాకైతే తెలియట్లేదు. చాలా బాగుంది, కానీ పొటాటోస్ అయితే తయారైనాయి. పసుపు పండించడంలో మనమైతే ఒకసారి ఫెయిల్ అయ్యాము, మళ్ళీ వేయలేదు నేను పసుపు. ఈసారి పసుపు కూడా ఒకసారి ట్రై చేస్తాను. అలాగే వర్షాలు పడినప్పుడు ట్రై చేయాలి. ఇంకా పసుపు ఒకటి ఇదొకటి చూస్తాను. అలాగే పొటాటోస్ కూడా మళ్ళీ ఇంకొకసారి మనం పెద్ద టబ్బు తీసుకొని పెద్ద టబ్లో ట్రై చేద్దాం. పెద్ద టబ్లో ట్రై చేద్దామండి. చూడండి, అలాగే టమాటోస్ కట్ చేశాను. టమాటోస్ అయితే 4 టమాటోస్ అయితే హార్వెస్ట్ చేశాను నేను. టమాటోస్ పొటాటోస్ అయితే వచ్చినాయి మన గార్డెన్లో. మనకి ఒక బకెట్ అయితే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మట్టి అయితే ఉంది మన దగ్గర కొద్దిగా, కానీ వేరే మొక్కలు వేసుకోవడానికి మొక్కలు ఏం కాదు. కానీ నేనైతే అంజూర్ ఫ్రూటు, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ వేసాను కదా, అలాగే నైట్ కిన్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వేసాను. అందులో మట్టి తక్కువగా ఉంది అని చెప్పేసి కొంచెమే వేసి మొక్కలు అయితే పెట్టాను. ఆ మొక్కల్లో అయితే మనం మట్టి కలిపేసుకుందాం. ఈ మట్టిని అయితే మనం ఆ మొక్కల్లో వేసేద్దాము, సరిపోతుంది అది అలాగా. లేదంటే ఎండ పెడదాంలేండి, లేకపోతే ఈ రోజుకి ఎండ పెడితే ఎండలో పెట్టి ఎండుతుంది కదా, ఎండిన తర్వాత మనం సాయంత్రం అయితే వేసుకోవచ్చు మొక్కల్లో. ఆ మొక్కల్లో వేసేద్దాము. నేను ఏంటంటే ఆ ఫ్రూట్ ప్లాంట్స్ చెక్క ముక్కలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. చూడండి, మనకు మట్టి సరిగ్గా లేక ఇందులోనే కాగితాలు, అలాగే ఇరగొట్టేసిన పుల్ల ముక్కలు అవి వేసేసాను. అలాగే కిచెన్ వేస్ట్తో కలిపేసి పెట్టేశాను. ఇదేదో పిచ్చి మొక్క వచ్చేస్తుంది ఇందులో. కిచెన్ వేస్ట్తో కలిపేసి పెట్టేశాను. ఇందులో మాత్రం బాగానే ఉంది. మళ్ళీ చూడండి, నేను కిచెన్ వేస్ట్తో తయారు చేసిన వాటితో టమాటా మొక్కలు ఎలా వస్తున్నాయి అన్నమాట. అందుకే వీటంతటి వస్తున్నాయి. అలాగే కానీ బాగా కాయడం అయితే బాగా కాసాయి. ఈసారి టమాటోస్ కూడా మనం జాగ్రత్తగా వేద్దాము మొక్కలు. చూడండి, అంజూరు వేసాను కదా, అంజూరు ప్లాంట్ ఒక రెండు ఉండాలి. ఒక కాయ అయితే ఏమైపోయిందో తెలీదు. ఒక కాయ ఏమైందో తెలియలేదు నాకు, పెద్ద కాయ అది. మరి ఇందులో కిచెన్ వేస్ట్, అలాగే ఫ్రూట్స్, బనానా పీల్స్ కూడా వేసేసి వదిలేసాను, నాకు మట్టి సరిగ్గా లేక. ఇందులోనే కొంచెం పైన మట్టి వేసుకుందాం మనం. ఇప్పుడు తీసిన మట్టి ఉంది కదా, అలాగే దీంట్లో కూడా కొంచెం మట్టి వేసుకుందాము. ఆనియన్ పీల్స్, అలాగే కిచెన్ వేస్ట్, ప్రతి దాంట్లో కూడా కొంచెం కిచెన్ వేస్ట్ వేసి అయితే పెట్టేశాను. నేనైతే కంపోస్ట్ తయారు చేయడానికి రెడీగా చేయలేదు నేను, ఎందుకంటే ఇందులోనే కంపోస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి వేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి పొటాటోస్ తీసేసిన మట్టి ఉంది కదా, ఆ మట్టి అయితే ఇందులో కొంచెం అలాగే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా కొంచెం వేసుకుందాము. మధుకామిని మొక్క అండి, ఇదైతే భలే వస్తుంది పువ్వులు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే టమాటోస్ అయితే కోద్దామని చెప్పి వచ్చాను. కానీ టమాటోస్ నేను వేయకుండానే చాలా బాగా వచ్చినాయి. పూత కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ. చూడండి, ఇది వాటర్ యాపిల్ అనమాట. నేను ఆన్లైన్లో మొక్క పెట్టానని చెప్పాను కదా, ఇందులో కూడా మట్టి వేసాను. మట్టి వేసిన తర్వాత మొక్క వచ్చేసింది. ఇందులో మొక్క వచ్చేస్తే టమాటో మొక్క అయితే వచ్చింది. టమాటో మొక్క వచ్చేసి ఇంతలా ఎదిగింది, చాలా హెల్తీగా అయితే ఉంది. ఇది కూడా
కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి దీనికి అప్పుడే. చూడండి బాగుంది. ఇలా ఏలబడిపోతుందని చెప్పేసి దీనికైతే థ్రెడ్ కట్టాను, దారం కట్టి ఇలాగా సపోర్ట్ ఇచ్చాను అనమాట. చూడండి చూడండి ఇందులో కూడా మట్టి అస్సలు లేదు కదా, చాలా వరకు కొంచెం 2 ఇంచెస్ మట్టి మాత్రమే వేసాను. 2 ఇంచెస్ మట్టి వేసి ఒక ఉల్లిపాయ ఎలా పెట్టేసాను మొక్క వస్తుందని. కానీ ఉల్లికోళ్ళు ఇవి అయితే వస్తున్నాయి. అలాగే ఏంటిది తమలపాకు అయితే ఇలా గుచ్చాను. కాడ అయితే ఇలా నిలబడింది, బాగుంది. అలాగే బంతి మొక్క ఒకటి వేసాను ఇందులోనే. ఒకటే చిన్న కుండీలో ఇన్ని మొక్కలు ఎలా వేసేసాను, అసలు ఎలా వస్తాయి ఏంటి అని. ఇదైతే వాము మొక్క అండి. వాము మొక్క అయితే వేసాను, వాము మొక్కతో పాటు వేసా. ఈ మట్టిలో నుంచే ఇందులో మళ్ళీ టమాటో మొక్కలు అయితే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మొక్కలన్నిటికీ కూడా నేను ఎక్కువగా కిచెన్ వేస్ట్ వేయడము, అలాగే కిచెన్లో యూజ్ చేసిన వాటర్ని తీసుకొచ్చి వేయడంతో వీటిల్లో టమాటో మొక్కలు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి అనమాట. ఇందులో కూడా 2 మొక్కలు పెట్టాను. 2 మొక్కలతో పాటు మళ్ళీ టమాటో మొక్క వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే నేను ఏ విధంగా వేసుకున్నాను అనేది చూపించాను. మనకైతే 2 రకాలు టమాటోస్, ఒకటి పొటాటోస్ హార్వెస్ట్ అయితే చేసుకున్నాము, చూపించాను కదా మీకు. మళ్ళీ ఈసారి మంచిగా టమాటోలు పొటాటోలు కూడా మంచిగా వేసుకుని ఒక ఐడియా ప్రకారం వేసుకుని అయితే మనం చేద్దాము. పొటాటోస్ అయితే వచ్చినాయి కదా, పొటాటోస్ అయితే పాస్ అయ్యాము. కానీ ఎన్ని రోజులు ఉంచాలనేది తెలియలేదు నాకు. మొక్కలు చనిపోయినాయి కదా అని తీసేసాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.